వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ రిట్ పిటిషన్ వేశారు. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని లోకేష్ పిటిషన్ వేశారు. ఈ నెల 26న హైకోర్టులో విచారణకు రానుంది. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించినటువంటి వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ రిట్ పిటిషన్ వేశారు. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు లోకేష్. ఈ నెల 26న హైకోర్టులో విచారణకు రానుంది పిటిషన్. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్నటువంటి వ్యూహం సినిమాకు సంబంధించి సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. అయితే ఆ సెన్సార్ సర్టిఫికెట్ ని రద్దు చేయాలంటూ కూడా ఈ రోజు నారా లోకేష్, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ని వెంటనే రద్దు చేసే విధంగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా నారా లోకేష్ ఆ రిట్ పిటిషన్ లో పొందుపడుతుందని. ఎందుకంటే ఆ వ్యూహం సినిమాలో తన సన్నివేశాలని కించపరిచే విధంగా అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు రూపొందించాడు. దానిపైనే గతంలో అనేక విధాలుగా అటు కింది స్థాయి కోర్టులను ఆశ్రయించినప్పటికీ కూడా గతంలో పలుసార్లు సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా చేసింది. కానీ ఇటీవల సెన్సార్ సర్టిఫికేట్ అతనికి రావడంతోనే మళ్ళీ తెలంగాణ హైకోర్టులో అటు నారా లోకేష్ హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 26వ తారీఖున తెలంగాణ హైకోర్టు విచారించే అవకాశం ఉంది. మరి విచారించిన తర్వాత మరి కోర్టు సినిమా సంబంధించిన దాని విషయంలో మరి అభ్యంతరం చెప్తుందా, సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేస్తుందా అనేది చూడాల్సింది చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని సన్నివేశాలు, కొన్ని అభ్యంతరక సన్నివేశాలు ఉన్నాయని నారా లోకేష్ చెప్తున్నారు. కాబట్టి అతనికి సంబంధించిన ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి, ఎందుకు సినిమాని రద్దు చేయాలి, వీటన్నిటిపై కూడా అటు రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా హైకోర్టు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26వ తారీఖున ఈ పిటిషన్ పై హైకోర్టు విచారించిన తర్వాత మరి ఏం చేస్తున్నది కూడా వేచి చూడాల్సింది చెప్పవచ్చు. ఈ సినిమాకి సంబంధించి ఆర్జీవీ ఏమైనా వివరణ కోరే అవకాశం ఉందా సునీల్? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం అయితే వ్యూహం సినిమాకి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని మాత్రమే అతను నారా లోకేష్ తన ప్రేయర్ లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మరి కోర్టు కన్సిడర్ చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత మరి ఆ దాంట్లో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. ఎందుకంటే నారా లోకేష్ మొదటి నుంచి చెప్తున్నాడు వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి సారించారు. అందులో కొన్ని చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ సంబంధించినటువంటి కొన్ని క్యారెక్టర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నారా లోకేష్ సంబంధించిన క్యారెక్టర్స్ సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా వారందరూ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కించపరిచే విధంగా, తమను కించపరిచే విధంగా ఆ సినిమాలో పొందుపరిచారు. దీన్ని బయటికి ఎట్టి పరిస్థితుల్లో రానివి. ఎందుకంటే త్వరలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఈ చిత్రం విడుదలైతే ఈ చిత్రం ప్రజల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ చిత్రాన్ని సెన్సార్ సర్టిఫికేట్ ని ఇప్పటికే విడుదల చేసింది. కాబట్టి ఆ సెన్సార్ సర్టిఫికేట్ ని రద్దు చేసే విధంగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా నారా లోకేష్ ఆ రిట్ పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. మరి రిట్ పిటిషన్ ని కన్సిడర్ చేస్తున్నా లేదని మాత్రం ఈ నెల 26వ తారీఖున ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రీకరణకి ముందు ఆర్జీవీ ఏపీ సీఎం జగన్ ని కలవడం కూడా జరిగింది సునీల్. ఇప్పుడేమో జగన్ కి ఈ మూవీకి సంబంధం లేదు అంటున్నారు ఆర్జీవీ. సో మరి దీన్ని ఏ విధంగా చూడాలి? మొదటి నుంచి ఆర్జీబీ ఒకటే చెప్తున్నారు, కేవలం సినిమాని సినిమా లాగానే చూడాలి, దీన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవద్దు. ఎందుకంటే చిత్రం అనేది తాను ఒక ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసే విషయంలో మాత్రమే ఈ సినిమాని తీస్తున్నాను. ఈ సినిమా గురించి ఇటీవల మనం చూసాం, రాజకీయాలకు సంబంధించిన దాని విషయంలో భాగంగా ఇటీవల రామ్ గోపాల్ వర్మ జగన్ ని కూడా కలిశాడు. అయితే కేవలం మర్యాద పూర్వకంగానే కలిశాను, ఈ చిత్రానికి ఆ జగన్ కి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆర్జీవీ ట్విట్టర్ లో తన ఒక ప్రకటన కూడా విడుదల చేయడం. అయితే నారా లోకేష్ మాత్రం తనను కించపరిచే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలున్నాయి. కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ ని రద్దు చేయాలంటూ కూడా నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాబట్టి ఈ నెల 26వ తారీఖున మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.